నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ వార్ జోన్ మోడ్లోకి వెళ్లిపోయింది. సౌత్ రష్యాలోని రెసిడెన్షియల్ ఏరియాపై ఉక్రెయిన్ డ్రోన్స్ విరుచుకుపట్టడంతో ఇద్దరు చిల్డ్రన్ స్పాట్లోనే డెడ్ అవ్వగా, కీవ్ సమీపంలో రష్యా జరిపిన బాలిస్టిక్ మిసైల్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో ఎయిర్ అటాక్స్ పీక్స్ కి చేరటంతో ఉక్రెయిన్ ఆకాశాన్ని కాపాడేందుకు అదనపు ఇంటర్సెప్టార్ మిసైళ్లను పంపుతామని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ సంచలన అనౌన్స్మెంట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఈస్టర్న్ యూరప్లో రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య కంటిన్యూ అవుతున్న భయంకరమైన యుద్ధం ఇప్పుడు డ్రోన్లు అండ్ బాలిస్టిక్ మిస్సైళ్లతో అత్యంత డేంజరస్ ఎస్కలేషన్ మోడ్కి చేరింది. గత 4.5 ఏళ్లుగా రెస్ట్లెస్గా నడుస్తున్న ఈ క్లాష్లో ఇరు దేశాలు బోర్డర్స్ దాటి పరస్పరం దాడులు చేసుకోవడంతో రెండు వైపులా విపరీతమైన సివిలియన్ క్యాజువాలిటీస్ అండ్ ప్రాణ నష్టం జరుగుతుంది. సదరన్ రష్యాలోని క్రాస్నోదర్ రీజియన్కు చెందిన ఎయిస్క్ డిస్ట్రిక్ట్ను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ డ్రోన్స్ అర్ధరాత్రి వేళ తీవ్రమైన అటాక్స్ జరిపాయి. లోకల్ రెసిడెన్షియల్స్ బిల్డింగ్స్ అండ్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఈ డ్రోన్ బాంబులు నేరుగా పడడంతో ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు స్పాట్లోనే చనిపోయారని క్రాస్నోదర్ గవర్నర్ వెమ్యామిన్ కొండ్రాటివ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ దాడిలో ఆ అమాయక పిల్లల పేరెంట్స్ బాడీస్కి తీవ్రమైన గాయాలు అవడంతో వారిని క్రిటికల్ కండిషన్లో లోకల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, ఇది ఉక్రెయిన్ చేసిన అత్యంత దారుణమైన అండ్ సినికల్ అటాక్ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా సెంట్రల్ రష్యాలోని సమారా రీజియన్లో జరిగిన మరో ఉక్రెయిన్ డ్రోన్ అటాక్లో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడని లోకల్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్గా క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ అండ్ దాని చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా మాసివ్ అండ్ డిస్ట్రిక్ట్ బాలిస్టిక్ మిస్సైళ్లతో రీటాలియేషన్ దాడి చేసింది. పీస్ అండ్ డిఫెన్స్ సంబంధిత ఇంపార్టెంట్ ట్యాక్స్ కోసం జర్మన్ ఫారిన్ మినిస్టర్ యోహాన్ బాడేపుల్ కీవ్లో ల్యాండ్ అయ్యి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీతో హై లేటరల్ మీటింగ్ జరుపుతున్న సేమ్ టైంలోనే రష్యా ఈ ప్రళయకరమైన మిస్సైల్స్ను ప్రయోగించడం గ్లోబల్ లెవెల్లో విపరీతమైన హాట్ టాపిక్గా మారింది. కీవ్ ఈస్టర్న్ బోర్డర్లోని బోరిస్పిల్ డిస్ట్రిక్ట్స్లో జరిగిన ఈ బాలిస్టిక్ మిస్సైల్ దాడిలో ఇద్దరు లోకల్స్ డెడ్ అవగా మల్టిపుల్ పీపుల్ సీరియస్ ఇంజురీస్తో హాస్పిటల్ పాలయ్యారు. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్స్ రవాణా చేసే స్పెషల్ వెహికల్స్ అండ్ ఒడిశా పోర్ట్ ఏరియాలోని మిలిటరీ సైట్స్ను టార్గెట్ చేసి ఈ స్ట్రైక్ చేశామని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఒడిశా పోర్ట్ రీజియన్లో జరిగిన హెవీ కంబైన్డ్ స్ట్రైక్ వల్ల లోకల్ ఇళ్లు అండ్ గ్రెయిన్ స్టైల్లో కాలిపోయాయని, 16 ఏళ్ల యంగ్ గర్ల్ సహా 3 పౌరులు తీవ్రంగా గాయపడ్డారని ఒడిశా గవర్నర్ ఓలేగే కీపర్ తెలిపారు. అలాగే ఫ్రంట్ లైన్ క్రివి రిహ్ అండ్ జపోర్జియా రీజియన్లో జరిగిన ఊహించని ఎయిర్ స్ట్రైక్స్ వల్ల పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా క్రీవి రిహ్ సిటీలోని అత్యంత బిజీగా ఉన్న ఒక షాపింగ్ మాల్పై రష్యా జరిపిన డ్రోన్ దాడి ఈ యుద్ధంలోనే అత్యంత భయంకరమైన ట్రాజడీగా మారింది. ఈ ఇన్సిడెంట్స్లో ఏకంగా 16 మంది సివిలియన్స్ చనిపోగా 100 మందికి పైగా బ్లీడింగ్ ఇంజురీస్తో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఫస్ట్ డ్రోన్ పడిన అరగంటకే రెస్క్యూ టీమ్స్ అండ్ పీపుల్స్ అక్కడ హెల్ప్ చేస్తూ ఉండగా, కావాలని సెకండ్ డ్రోన్తో అటాక్ చేసే డబుల్ ట్యాప్ డర్టీ టాక్టివ్ను రష్యా వాడిందని జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర రష్యా ప్రయోగించే అడ్వాన్స్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్ను అడ్డుకునే యుఎస్ మేడ్ ప్యాట్రియాట్ మిస్సైల్స్ ఇంటర్సెప్టార్స్ విపరీతమైన షార్టేజ్లో ఉన్నాయి. ఉక్రెయిన్ ఓన్ వెపన్స్ ఈ రష్యన్ మిస్సైల్స్ను షూట్ డౌన్ చేయలేకపోతూ ఉండడంతో పరిస్థితి హ్యాండ్ దాటిపోతుంది. ఈ క్రిటికల్ క్రైసిస్ టైంలో ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ప్రొటెక్ట్ చేసేందుకు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఉక్రెయిన్ ఆకాశాన్ని రష్యన్ అటాక్స్ నుంచి కాపాడుకునేందుకు ఫ్రాన్స్ అదనపు ఇంటర్సెప్టార్ మిస్సైల్స్ను అత్యవసరంగా సప్లై చేస్తుందని ఆయన అనౌన్స్ చేశారు. అలాగే రష్యాపై పొలిటికల్ అండ్ ఎకానమిక్ ప్రెజర్ విపరీతంగా పెంచేందుకు ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ లీడర్షిప్లోని కోయిలిషన్ ఆఫ్ ది విల్లింగ్ కంట్రీస్ హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాయి. అమెరికా ప్రస్తుతం ఇరాన్ వార్ పైన పూర్తి ఫోకస్ పెట్టడంతో ఉక్రెయిన్ రష్యా డిప్లొమాటిక్ ట్యాక్స్ కంప్లీట్గా ఆగిపోయాయని, ఈ సిచ్యువేషన్ను అడ్వాంటేజ్గా తీసుకుని రష్యా తన ఎయిర్ అటాక్స్ని విపరీతంగా పెంచిందని గ్లోబల్ ఎకానమిక్ అండ్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ మిస్సైల్ అండ్ డ్రోన్ డెత్ వార్ రాబోయే రోజుల్లో గ్లోబల్గా ఎలాంటి రిజల్ట్స్కి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.